హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాట్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. ఈరోజు రేయాన్ష్కి OBL ఉంది, అంటే అవుట్ బౌండ్ లెర్నింగ్. స్కూల్ వాళ్ళందరూ కూడా ఒక ట్రిప్కి వెళ్తున్నారు, ఒక రిసార్ట్కి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి ఫన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అందుకని 6 o'clockకే వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా హరీష్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను రెడీ అయ్యాను. ఈరోజు ఒక వీడియో షూట్ ఉంది, నా ఫ్రెండ్ సలూన్ అది. సో తను ఒక వీడియో షూట్ చేయమంది, ఒక సర్వీస్ ఏదైనా తీసుకోండి తన సలూన్లో. సో అందుకని నేను అన్నాను, నేను హెయిర్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటానని. సో అందుకని ఇంకా బయలుదేరాము. సౌమ్య కూడా ఉంది నాతో. సౌమ్య వాళ్ళ కార్లోనే వెళ్తున్నాం మేము. అంత దూరంలో కనపడుతుంది కదా ఈ బ్రిడ్జ్, ఇది కేఆర్పురం బ్రిడ్జ్ అనమాట. సో దీని కిందన కేఆర్పురం రైల్వే స్టేషన్ ఉంది. సో ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ అసలు ఎలాగుంటుందంటే చాలా నొటోరియస్, ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఏరియాకి. కేఆర్పురం ట్రాఫిక్ చాలా బ్యాడ్గా ఉంటుందని. ఇంకొచ్చేసాము షో ఆఫ్ సలూన్కి. సో నాది అయిపోయింది ట్రీట్మెంట్ అంతా కూడాను. సో పిక్చర్స్, వీడియోస్ అన్నీ తీసేసింది సౌమ్య. లాస్ట్ ఇంకా ఒక ఫైనల్ షాట్ తీస్తాను, వీడియో తీస్తాను అని ఇంక చూపిస్తుంది నాకు ఎలా వచ్చి ఏంటి అని చెప్పి. ఇంకా ఇంటికి బయలుదేరాము. సో అక్కడ దారిలోనే హరీష్ ఒక మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో హరీష్ని కూడా పిక్ చేసుకొని ఇంకా రేయాన్ష్ కూడా స్కూల్ ట్రిప్ నుండి వెనక్కి వస్తాడు. సో అందుకని ఇంకా రేయాన్ష్ని కూడా పిక్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా బయలుదేరాము. మీకు కనిపిస్తుంది ఇది కృష్ణరాజపురం, అంటే కేఆర్పురం రైల్వే స్టేషను. ఇది ఒక మేజర్ జంక్షన్ లాంటిదే, ఇక్కడ అన్ని ట్రైన్స్ ఆగుతాయి. అండ్ మీకు ముందు కనపడుతున్న బిల్డింగ్ ఇది ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళది. ఇది కూడా కొత్తగానే కట్టారు రీసెంట్గానే. సో ఇది చాలా పెద్ద ఆఫీస్ అనమాట. ఐ థింక్ హెడ్ క్వార్టర్స్ లాంటిది ఏదో ఇది. ఇది నెక్స్ట్ శాంతినికేతన్ మాల్, వైట్ ఫీల్డ్ ITPL ఏరియాలో ఉంది. సో దీనికి కొంచెం దూరంలోనే మా ఇల్లు, అంటే ఇది చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అనమాట మా ఇంటికి. సో ఈ మాల్ కూడా నాకు సెకండ్ ఫేవరెట్ మాల్ అనొచ్చు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. మంచి టైంపాస్ కూడా అవుతుంది ఈ మాల్కి వస్తే. ఫుడ్ కోర్ట్ కూడా చాలా పెద్దది, బాగుంటుంది. ఇప్పుడు బాగా రెనోవేట్ కూడా చేశారు ఫుడ్ కోర్టు. సో ఇంకా ఏమైనా చట్పటా తినేసి వెళ్దాము, వర్షం పడుతుంది కదా అని ఇంకా గ్వాలియాకి వచ్చాము. గ్వాలియా నార్త్ ఇండియన్ ఫుడ్, ఇంకా కొంచెం వేరే వెరైటీ కూడా దొరుకుతాయి, బట్ మేజర్గా నార్త్ ఇండియన్ చాట్, సమోసా, పావ్ బాజీ, పానీపూరి ఇవన్నీను. సో వీళ్ళకి బ్రాంచెస్ ఇప్పుడు కొత్తగా కూడా పెడుతున్నారు వేరే వేరే చోట. నేను ఇంకా అప్డేట్ ఇస్తాను మీకు తర్వాత. సో ఇంకా నేను పానీపూరి ట్రై చేస్తున్నాను. బేలు, దహీపూరి, తర్వాత జిలేబీ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసాము. చాలా బాగున్నాయి టేస్ట్. కాకపోతే జలేబీ మోస్ట్ ఫేవరెట్. ఘీ జలేబీ ఉంటుంది ఇక్కడ. వీళ్ళవి లూజ్ స్వీట్సే కాకుండా ప్యాకెట్స్లో కూడా అమ్ముతారు. సో ప్యాకెట్ ఫుడ్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళవి. ఇంక వేరే వేరే బ్రాండ్స్ కూడా అమ్ముతారు. సో అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇంకా మనం కౌంట్ చేస్తే మనము అలసిపోవాలి, కానీ వీళ్ళ స్వీట్స్ వెరైటీస్ మాత్రం ఇంకా అలాగా కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. టాప్ నాచ్ క్వాలిటీతో ఇంకా వెరైటీస్ పెడుతున్నారు. ఘీ జిలేబీ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్. ఇక్కడ చూడండి ఎంత బాగా వేస్తున్నారు, ఫ్రెష్గా కావాలని ఉంటే మనకి వేసి ఇస్తున్నారు అనమాట. సో మనకి తెలిసిన వాళ్ళే ఇక్కడ మేనేజరు, అందుకని చెప్పి ఇంకా అడిగిన వెంటనే అందరికీ వేస్తారులేండి. కాకపోతే ఇంకా మనం మరీ తెలిసిన వాళ్ళం కాబట్టి మేనేజర్ చక్కగా వేపిస్తున్నారు మనకి. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి రబడీ కూడా పెట్టి ఇచ్చారు. ఇంకా నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. రేయాన్ష్ నిద్రపోయాడు. తర్వాత ఇది నెక్స్ట్ డే సైకిల్ స్కూల్లోనే ఉంచేసి ఇంకా కార్లో వచ్చేసాం కదా. ఇంకా వెళ్ళేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఒక హోటల్లో చేసేసి చికెన్ కర్రీ, దోశ తినేసి సైకిల్ తీసుకొని ఇంకా వెనక్కి వస్తున్నాడు. సో ఇంకా ఇది సాటర్డే ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము, స్కై గార్డెన్ అని. సో చాలా వ్యూ చాలా బాగుంటుంది అని విన్నాను. మరి ఫుడ్ అంతగా ఏమీ నాకు నచ్చలేదనే చెప్పాలి, బట్ ఓకే ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ డెకోర్ అది కూడా చాలా బాగుంది, ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా కూడా కిందనంతా కూడా క్లోజ్డ్ ఏరియా, పైన మాత్రం ఓపెన్గా ఉంది, చాలా బాగుంది. కొంచెం చలిగాలి కూడా వేసింది, ఎందుకంటే వర్షం అది పడుతుంది కదా. సో వెదరు కొంచెం ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఇన్సైడ్ కూర్చుంటే బెటరు. ఇంకా మ్యాచ్ కూడా అవుతుంది, ఇక్కడ స్క్రీనింగ్ ఉంది. ఇంకా హరీష్ ఆర్డర్ చేస్తున్నాడు ఫుడ్. మాకు సౌమ్య వాళ్ళ హస్బెండ్, సౌమ్య కూడా వచ్చారు. సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి కూడా అందరం కలిసి ఇంకా ఆర్డర్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి డోమ్ అసలు ఎంత కలర్ఫుల్గా పింక్, ఇంకా కలర్స్గా మారుతూ ఉందన్నమాట.
సో ఇది మష్రూము, స్టఫ్డ్ మష్రూము. సౌమ్య వెజ్ తింటుంది అనేసి ఇంకా వెజ్ తనకు ఆర్డర్ చేసాము. నిన్న శ్రీలంక బంగ్లాదేశ్ మ్యాచ్ అయింది కదా ఉమెన్స్ది ఏషియా కప్. సో దానిలో శ్రీలంక గెలిచింది. అండ్ ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది, మేము ఆర్డర్ చేసింది ఇంకా తింటున్నాము. రేయాన్స్కి బోర్ కొడుతుందని చెప్పి ఇంకా కొంతసేపు ఫోన్ ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నాము. ఇది నేను. చీజ్ లోడెడ్ నాచోస్, తర్వాత ఒక ప్రాన్స్ ఏదో ఒక డిష్, మష్రూమ్స్, స్టఫ్డ్ మష్రూమ్స్, గీ రోస్ట్ చికెను అండ్ ఒక కాక్టైల్ అండ్ బియర్ సంథింగ్ ఏవో ఇంకా డ్రింక్స్ ఆర్డర్ చేసాము. ఇంకా ఇది సండే మార్నింగ్ రేయాన్ష్కి క్రికెట్ మ్యాచ్ ఉంది వాళ్ళ స్కూల్కిను ఇంకొక అకాడమీకి. సో రేయాన్ష్ చాలా బాగా బౌలింగ్ చేశాడని అప్రిషియేట్ చేశారు. ఇంకా రేయాన్ష్ స్కూల్ వాళ్ళే గెలిచారు ఈ మ్యాచ్. సో ఇంకా లాస్ట్లో ఇంకా అలాగా షేక్ హ్యాండ్స్ ఇచ్చేసుకొని ఇంకా బయలుదేరేసి ఇంక ఇంటికి వచ్చేసారు. ఇంక ఇంటికి వచ్చినాక చికెన్ బిర్యానీ చేశాను. ప్లీజ్ లైక్